As some of you know, I come from the southwest coast of India, a city called Mangalore. మ్యాంగ్లూర్ అనేటువంటి ప్రాంతం నుండి నేను దక్షిణ ప్రాంతం నుండి రావడం జరిగింది. మీరు కొందరికి తెలుసు. I have my wife and one son back at home. కుమారుడు నా భార్య ఇంటి దగ్గర ఉన్నారు. We fellowship with the Christian Assembly in Mangalore city. మ్యాంగ్లూర్ నగరంలో ఉన్న క్రిస్టియన్ అసెంబ్లీతో సహవాసం కలిగి ఉన్నాం. Next 3 days we will be together in fellowship in this place. రాబోతున్న 3 దినాలు మీతో కలిసి సహవాసం చేయడానికి ప్రభు అవకాశం ఇచ్చాడు. May God bless us together that we may be edified and strengthened through the word of God as His servants would be ministering the word here. దేవుని సేవకులు వాక్యాన్ని అందిస్తుండగా ఆలపిస్తున్న మనమందరం కూడా ఆత్మ సంబంధమైన క్షేమాభివృద్ధి పొందడానికి ప్రభు సహాయం చేయనుగా. When we hear the word of God, మనం వాక్యాన్ని వింటుండగా let us not think about somebody else to whom the word is aimed at. ఎవరినో దృష్టించి లక్ష్యం పెట్టుకున్న వాక్యం వస్తున్నది అని ఎవరు భావించనక్కర్లేదు. Let us all take it as though the Lord is directly speaking to me. దేవుడు నేరుగా మనలో ఒక్కొక్కరితో మాట్లాడుతున్నాడు అని మనం భావించాలి. Even as the Lord's servants, the preachers, when we stand and preach, దేవుని సేవకులు నిలబడి వాక్యాన్ని చెప్తుండగా every word that we preach here are also directly applicable to us. మనకు నేరుగా వాక్యాలు మనకు అన్వయించబడినవి అని భావించాలి. So let us be prepared to receive a great blessings from the Lord. దేవుని నుండి గొప్ప ఆశీర్వాదాలు సందేశాల ద్వారా ఎదురు చూద్దాం. And definitely these meetings and these messages will cause a difference, a change in our lives. తప్పకుండా మనం వింటున్న సందేశాలు మన జీవితంలో విభిన్నమైన మార్పును తేవడానికి సాధ్యమవుతుంది. For a brief meditation this morning, let me invite your attention to the book of Romans chapter 8. ఈ ఉదయకాల ధ్యానం కొరకు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చూద్దాం. And we will read verse 28 of Romans chapter 8 initially. 8వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 28వ వచనం ప్రారంభంగా చదువుకుందాం. The verse goes like this. వచనం ఇలా ఉన్నది. And we know that all things work together for good to those who love God, to those who are the called according to His purpose. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. All things works for the good of those who love God, those who are called according to His purpose. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పంతో పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. A most often quoted verse that Christians do is Romans chapter 8:28 when they are in trouble. మనం సాధారణంగా ఇబ్బందుల్లో ఉండగా మనం చెప్పుకునే వచనం ఇది. Everything works for good. ఏదైనా మన మంచిపై. Whatever happens in our life, we have a tendency to believe it all works for the good. మన యొక్క ఆలోచన ఏమిటంటే మనకి ఏది జరిగినా అది మనకు మేలుగాని కీడుగాని మేలు కొరకే భావిస్తాం. That is an optimistic hope and that is very good. అది మంచి జరుగుతుందనే ఒక శుభ పరిణామాన్ని భావించడం మంచిదే. That helps us to face the trials and the crises that we are facing in our day-to-day life. ఆ భావన కష్టాలను ఎదుర్కోవడానికి సమస్యలు ఎదుర్కోవడానికి మనకు సహాయం చేస్తుంది. The life in this world is not very easy for any one of us. ఈ జీవితం మనలో ఏ ఒక్కరు కూడా సులభమైనది కాదని మనం ఎరుగుదుము. We all go through various kinds of crises in our lives. మన జీవితంలో రకరకాల విభిన్నమైనటువంటి కష్టాల గుండా మనం వెళుతున్నాం. Sometimes crisis in our personal lives. కొన్నిసార్లు వ్యక్తి జీవితంలో శ్రమలు. Sometimes crisis in our families. కుటుంబ జీవితాల్లో కష్టాలు. Sometimes crisis in relation to our assemblies. సంఘాల మధ్య ఇబ్బందులు. We suffer many a time. రకరకాల కోణాల్లో మనం ఇబ్బందులు చూస్తున్నాం. And most of the time we don't understand why this suffering has come to us. చాలా సార్లు ఈ రకరకాల కష్టాలు మనకు ఎందుకు వస్తున్నాయో మనకు అర్థం కాదు. And we take a confidence in Romans 8:28 saying all things work for the good. రోమా 8:28 ప్రకారం మనకున్న ఒక ఉమ్మడి నమ్మకం ఏమిటంటే మనకు మేలు కలుగుటకే జరుగుతున్నాయి అని నమ్ముతాం. I remember reading a book written by the Lord's servant Theodore H. అనే ఆయన ఒక పుస్తకం రాశారు సేవకులు. The title of the book is Why Do Christians Suffer? ఆ పుస్తకం యొక్క పేరు ఏమిటంటే క్రైస్తవులు ఎందుకు శ్రమ పడతారు. And there is one famous quotation that I remember when I read through that. ఆ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు నాకు గుర్తున్నటువంటి ఒక ఉదాహరణ ఏమిటంటే if Christians would look back to the root of all their sufferings
sufferings today, వస్తున్న కష్టాలకు మూలాలను గనక కనుక్కోవడానికి విశ్వాసి ప్రయత్నం చేస్తే amazingly they will discover their own name stamped as the author of it. ఆశ్చర్యానికి ఏమిటంటే దానికి మూలమైన కారణం ఏమిటో మనం కనుక్కుంటాం. I want to say here one factor. ఒక సంగతి ఇక్కడ చెప్పబోతున్నా. When we face troubles and we go through sufferings in our lives, మనం కష్టాల గుండా శ్రమల గుండా మన జీవితంలో వెళుతున్నప్పుడు we may be thinking, why God has allowed this into my life? ఇవన్నీ దేవుడు నా జీవితంలో ఎందుకు అనుమతించాడు అని మనం ఆలోచన చేస్తాం. Why others are all so happy and we are suffering like this? ఎందుకు అందరూ హాయిగా ఉన్నారు, నేనే ఎందుకు కష్టపడుతున్నాను? And then we ask the Lord or try even to blame the Lord why the Lord has allowed us through these sufferings. మనం చాలాసార్లు దేవుని అడుగుతాం, కొన్నిసార్లు నిందిస్తాం కూడా, ఎందుకు ప్రభువా మాకు ఈ కష్టాలు ఇచ్చారు? But this man of God says, you yourself are the cause of most of the sufferings that you are going through today. ఈ సేవకుడు చెప్పేది ఏమంటే నువ్వు పొందుతున్న ప్రతి కష్టానికి నీవే మూల కారణం అనే సంగతి చెప్పాడు. It may be because of a wrong decision you have taken 10 years back or 20 years back. 10 ఏళ్ల క్రితం కావచ్చు, లేక 20 ఏళ్ల క్రితం కావచ్చు, నువ్వు తీసుకున్న తప్పుడు నిర్ణయానికి ఫలితమేమో ఇది. It may be a wrong choice that you have made many years back in your life. చాలా ఏళ్ల క్రితం నువ్వు తీసుకున్న పొరపాటు నిర్ణయానికి కారణమేమో ఇది. You would have forgotten the incident totally. ఆ సంగతి నువ్వు మర్చిపోయి ఉండొచ్చు బహుశా. But remember, the consequences follows you. గుర్తించండి, దాని ఫలితాలు కొన్నాళ్ల తర్వాత బయటకు వస్తాయి. So when we take this verse Romans 28 literally and practically applicable to our lives, అభ్యాసపూర్వకంగా అక్షరార్థంగా ఈ లేఖనాన్ని మనకు వ్యక్తిగతంగా అన్వయించుకుంటే all things works for the good. ప్రతిదీ కూడా మేలు కలుగుటకే జరుగుతున్నది. Does it truly work for the good of everyone? మనందరకు మేలు కలుగుటకే సమస్తం సమకూడు జరుగుతుంది. Well, we can be very optimistic about that. ఇది మనకు ఒక మంచి పరిణామంగా మనం భావించవచ్చు. But Romans 28 and the promise given there is conditional. అయితే రోమా 8:28లో ఇక్కడ ఇవ్వబడిన వాగ్దానము అది ఒక షరతులతో కూడినది. There are two conditions minimum we see in that verse. ఇందులో రెండు నిర్దిష్టమైన షరతులు ఉన్నాయి. All things works for the good of those who love God. దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకై. That's the first condition given there. అది మొదటి షరతు. Those who love God. దేవుని ప్రేమించు వారు గుర్తుపెట్టుకోండి. Everything will not work for the good of everyone. ప్రతి ఒక్కరికి ప్రతిదీ మంచిది కాకపోవచ్చు. This is a verse that is applicable to the people who love God. దేవుని ప్రేమించు వారికి మాత్రమే అన్వయించుకునే వచనం ఇది. So basically this is referred to the children of God who love Him. దేవుణ్ణి ప్రేమించే వారికి సంబంధించిన మాట. And when we love God, మనము దేవుని ప్రేమించినప్పుడు there is a certain test by which we can understand whether we truly love God. దేవుని ప్రేమించినందు చేత మనము తప్పకుండా పరీక్షలు ఎదుర్కోవాలి. The same questions the Lord Jesus Christ faced while He was in His public ministry on the earth. ఆయన బహిరంగ సేవలో యేసుక్రీస్తున్నప్పుడు ఈ తరహా పరిస్థితిని ఎదుర్కొన్నాడు. Elsewhere in the Gospel of John, the Lord Jesus said like this once. యోహాను సువార్తలో ప్రభువే స్వయంగా ఇలాగ చెప్పాడు. If you love me, you will obey my commandments. నీవు నన్ను ప్రేమించిన పక్షంలో నా ఆజ్ఞలు గైకొనాలి అన్నాడు. If you love me, you will obey my commandments. నీవు ప్రేమించిన పక్షంలో నన్ను నా ఆజ్ఞలు తప్పకుండా గైకొనాలి. Now come back to that verse Romans 8:28. ఇప్పుడు మరలా మనం రోమా 8:28కి వస్తే All things work together for the good of those who love Him. దేవుని ప్రేమించు వారికి సమస్తము మేలు కొరకే జరుగుతున్నవి. Now who are these people who love Him? దేవుని ప్రేమించు ఎవరు వీరు? We are all born children of God. మనమందరం కూడా జన్మత దేవునికి లభించిన వాళ్ళం. If you are a father and mother, నువ్వు ఒకవేళ ఒక తండ్రిగా ఒక తల్లిగా ఉన్న పక్షంలో you love your children. మీరు మీ పిల్లల్ని ప్రేమిస్తారు. There is no doubt every one of us will love our children. ప్రతి తల్లి ప్రతి తండ్రి అనుమానం లేదు మన పిల్లల్ని ప్రేమిస్తాం. Whether the children are good or bad, the parents love them so much. పిల్లలు మంచిగా ఉన్నా మంచిగా లేకపోయినా ప్రేమిస్తాం. But the children need not love the parents to the same degree many a time. అదే ప్రమాణంలో పిల్లలు ఒకవేళ తల్లిదండ్రులు ప్రేమించలేకపోవచ్చు. They don't express their love to their parents. తల్లిదండ్రుల పక్షంగా ప్రేమను వాడు వ్యక్తం చేయలేకపోవచ్చు సమాంతరంగా. They may be selfish in their motives many a time. వాళ్ళ యొక్క ఆలోచన విధానాల్లో కొంత స్వార్థం లేక ఉండి ఉంటుంది. Sometimes we parents tell our children, చాలాసార్లు పిల్లలకి చెప్తుంటాం, when they say you don't love me,
వాళ్ళు మీరు నన్ను ప్రేమించగలరని చెప్తున్నప్పుడు we still tell them, no my son, no my daughter, we still love you. లేదురా నేను ప్రేమిస్తున్నాను, లేదమ్మా నేను ప్రేమిస్తున్నాను అంట. But they don't understand that. ఈ సందర్భంలో So sometimes we tell the children like this. పిల్లలకు ఇలా కూడా చెప్తాం, If you have to understand the parents' love in your life, నీ జీవితంలో తల్లిదండ్రుల ప్రేమను నీవు అర్థం చేసుకోవాలి అంటే you must become a father or mother. నీవు కూడా తల్లివి తండ్రి అయినప్పుడు అర్థమవుతుంది మీకు. Then only you will realize. అప్పుడు అర్థమవుతుంది తల్లి. So even though the father loves the children, తండ్రి లేక తల్లి పిల్లలను ప్రేమిస్తున్నప్పుడు the children may not reciprocate the love in the same way. అదే సమాంతరంగా పిల్లలు ప్రేమను మన తల్లిదండ్రులకు ఇవ్వలేకపోవచ్చు. That can happen to us in our Christian life also. క్రైస్తవ జీవితంలో కూడా ఇది సహజంగా జరిగేది. God is a loving God. దేవుడు ప్రేమ గల దేవుడు. He loves every one of us. ఆయన మన అందరినీ ప్రేమిస్తున్నాడు. Every born again child of God listening to me this morning. తిరిగి జన్మించిన ప్రతి వ్యక్తిని ప్రభు ప్రేమిస్తున్నాడు. There may be weaknesses in us. అందులో మన బలహీనతలు ఉన్నప్పటికీ కూడా, There may be shortcomings in us. మనలో కొన్ని కొరతలు ఉన్నప్పటికీ We would కూడా, have committed some sin in our lives. జీవితంలో కొన్ని పాపాలు ఉన్నప్పటికీ కూడా God may be disciplining us at times. ప్రభు మనల్ని క్రమశిక్షణలో ఉంచుతాడు. But we should not forget that God continues to love us. అయితే ఇలా ఉన్నప్పటికీ కూడా ప్రభువును ప్రేమిస్తున్నాడు అనే సత్యాన్ని గ్రహించాలి. But here the condition that is spoken in Romans 8:28. రోమా 8:28లో ఉన్న షరతులతో కూడిన వచనం ఇది. Those who love God. దేవుని ప్రేమించు వారికి మాత్రమే. The question is, do you love God in the same way as God loves you? ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నంతగా నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? Beloved, we are not loving God many a time. ప్రియులారా, మనం అలా ప్రేమించలేకపోతున్నాం చాలా. That is why we cannot realize every odd circumstances in our life working out for our good. అందుచేత మనకు జరిగే ప్రతిదీ కూడా మేలు కొరకే జరుగుతున్నది అని గ్రహించలేకపోతున్నా. Now if you say, no, I love God. ఒకవేళ నువ్వు గట్టిగా వాదించవచ్చు, నేను ప్రేమిస్తున్నాను, Brother, I love God so much. నేను దేవుణ్ణి ఎంతో ప్రేమిస్తున్నాను. So let me put the same question in a little different way according to this verse. ఈ వచన ప్రకారం విభిన్నంగా ఈ మాట నేను జ్ఞాపకం చేస్తా. Are you obedient to God? దేవునికి విధేయుడవై ఉన్నావా? Do you obey all the commandments that God has given to you? దేవుడు ఇచ్చిన ప్రతి ఆజ్ఞను శిరసావహిస్తున్నావా? Because the Lord Jesus said, as I quoted earlier, అంతకుముందు ప్రభు చెప్పిన మాట కూడా మీకు జ్ఞాపకం if చేస్తా. you love God, you will obey His commandments. దేవుని ప్రేమిస్తున్న వారు దేవుని ఆజ్ఞలు కూడా లోబడాలి. A son or a daughter who loves the parents will obey the commandments of the parents. తల్లిదండ్రులు ప్రేమిస్తున్న పిల్లలు తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞను లోబడతారు. So the litmus test for your love towards God this morning, ఈ ఉదయం నువ్వు దేవుని ప్రేమిస్తున్నావో లేదో తెలుసుకునే ఒక ప్రశ్న ఇది. do you obey His commandments? ఆయన ఆజ్ఞకు లోబడుతున్నావా? Sometimes we Christians are carried away by the two major ordinances that have been given to the church of God. దేవుని సంఘానికి ఇవ్వబడినటువంటి ఆజ్ఞలను కొన్నిసార్లు మనం ఖచ్చితంగా పాటించలేకపోతాం. There are two commandments given in the New Testament to the church. నూతన బంధంలో రెండు ప్రధానమైన ఆజ్ఞలు జారీ చేయబడ్డాయి. Baptism and the breaking of bread. ఒకటి బాప్తిస్మం తీసుకోవడం, రెండవది రొట్టె విరవడం. Oh, we obey that. మనం లోబడతాం. Oh, we are all baptized. మనందరం బాప్తిస్మం తీసుకున్నాం. We break bread every Sunday. మనం ప్రతి ఆదివారం బలను సమీపించి రొట్టె But విరుస్తాం. are these the only two commandments given in the Holy Bible? బైబిల్ అంతట్లో ఈ రెండేనా మనకి ఇచ్చినవి? There are many other commandments. ఇంకా చాలా ఆజ్ఞలు ఉన్నాయి. So many other commandments. ఇంకా ఇతర ఆజ్ఞలు చాలా ఉన్నాయి. Which directly relates to your practical life. అయితే మన అభ్యాసపూర్వకమైన భౌతిక జీవితానికి, In our day-to-day life. మన అనుదిన జీవితానికి, That must be applied in our day-to-day lives. మన అనుదిన జీవితం పరీక్షించబడుతుంది. So do you obey all the commandments of God? దేవుని ఆజ్ఞల్ని మనం నెరవేరుస్తున్నామా? Beloved, just because you are baptized and come and break bread every Sunday in an assembly, ప్రతి ఆదివారం బాప్తిస్మం తీసుకున్న కారణం చేత ప్రతి ఆదివారం ఆరాధన చేస్తున్నాం. does not ensure that everything will work out for the good of you. అది మంచిది, నీకు జరిగే ప్రతి కూడా మేలుకై జరుగుతుంది నమ్మడం మంచిది. But there are many other commandments. ఇంకా ఇతర ఆజ్ఞల సంగతి ఏమిటి? So how should everything work for the good? ఏది మనకు ప్రతిదీ ఏ విధంగా మేలు కలుగుతుంది? Those who love God. దేవుని ప్రేమించు. And my love must be proved by how I obey His commandments. ఆ ప్రేమ ఎలాగా రుజువు చేయబడాలంటే ఆజ్ఞకు లోబడడం ద్వారా రుజువు చేయబడాలి. Now consider your own stand this morning in the presence of God. దేవుని సముఖంలో మన వ్యక్తిగత ప్రమాణాన్ని మనం
నువ్వు చెప్తూ ఉండొచ్చు, ప్రభువా నేను ప్రేమిస్తున్నాను. You may be preaching and saying, Lord, I love you a lot. దేవుని ప్రేమిస్తున్నామని బోధించవచ్చు, ప్రకటించవచ్చు. But can you, through from the conscience, through from the bottom of your heart, say this morning, Lord, I obey all your commandments? నీ మనస్సాక్షిలో నుండి, నీ హృదయాంతరంగంలో నుండి నిర్దిష్టంగా చెప్పగలవా దేవుణ్ణి ప్రేమిస్తున్నానని? If you say no, I cannot, ఒకవేళ ప్రేమించలేకపోతున్నాను గ్రహించే పక్షాన, then you are not able to love the Lord to the full extent. అయితే సంపూర్ణంగా నువ్వు దేవుణ్ణి ప్రేమించడం లేదన్నమాట. In John's Gospel, chapter 13, there is an incident where the Lord Jesus Christ is washing the feet of his disciples. శిష్యుల పాదాలు కడుగుతున్న సందర్భంలో యోహాను సువార్త 14వ అధ్యాయంలో ప్రభు ఒక సంగతి చెప్పాడు. Chapter 13, I'm not going to that verse, I'll just quote it. ఒక వచనాన్ని మాత్రం మీకు జ్ఞాపకం చేస్తున్నారు, అది ధ్యాన భాగం కాదు. Then there is a saying like this, అక్కడ ఇలా చెప్పడం జరిగింది, He loved them and loved them to the end. ఆయన వారిని ప్రేమించెను, అంతము వరకు ప్రేమించడం ఉంది. And the English translation, some versions it says, He loved them to the full. ఆంగ్ల తర్జుమాలు ఏముందంటే ఆయన పరిపూర్ణంగా ప్రేమించనుంది. You can love a person but hesitate in loving him to the full. ప్రేమించవచ్చు, అది పరిపూర్ణ ప్రేమగా ఉండాలి. We are loving God. దేవుని ప్రేమిస్తున్నాం, We all love God. అందరూ మనం దేవుని But ప్రేమించాలి. can we true to the conscience say this morning before God and say, మన మనస్సాక్షితో చెప్పగలమా దేవుని ఎదుట ఈ మాట? Lord, I love you, but not just loving, but I love you to the full. ప్రభువా మిమ్మల్ని ప్రేమించడం మాత్రమే కాదు, మిమ్మల్ని నేను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. There's nothing more I can go forward than this. ఇక అంతకంటే మించి ప్రేమించలేనంతగా ప్రేమిస్తున్నాను. If you are driving a vehicle మనం ఒకవేళ ఒక వాహనాన్ని నడుపుతున్న and పక్కన you're going to park it close to a wall, ఒక గోడకు దగ్గరగా దాన్ని మనం పార్క్ చేయవలసి వచ్చినప్పుడు you keep coming forward ఆ గోడ ముందుకు వస్తున్నాం, and then somebody is guiding you. ఎవరో మనల్ని పార్క్ చేయడానికి సహాయం చేస్తున్నారు. Little more forward. కొంచెం ముందుకు రండి అంటున్నాడు, So you come a little more forward. కొంచెం ముందుకు వచ్చాం, A little more. ఇంకా కొంచెం ముందుకు రా, ఇంకా ముందుకు వస్తున్నా. Till there is a little gap, you can still keep going forward. ఆ గోడకి కారుకి కొద్దిగా వ్యత్యాసం ఉండేదాకా ఆగాలి. But once you touch that, అయితే ఈ కారు ఆ గోడకి తగిలితే you cannot go any further. ఇక ముందుకు వెళ్ళడానికి వీల్లేదు. That is the end of it. ఇక అది ముగింపు, That is full to the full. అది పరిపూర్ణమైన ముగింపు. Now I want to ask you here this question. ఇక్కడ ఒక ప్రశ్న వేస్తున్నా, Are you able to love the Lord to the full? అలాగూ పరిపూర్ణంగా ఇక ఖాళీ లేనంతగా ప్రేమిస్తున్నావా? You just look at the gap between you and the Lord. దేవునికి నీకు మధ్య ఏదో ఒక చిన్న రేఖ, You just see the gap between you and the commandments of God. దేవుని ఆజ్ఞలు పాటించడంలో నీకు దేవునికి మధ్య కొంత ఖాళీ ఉందేమో. Consider the commandments one by one. ఒకటి తర్వాత ఒకటి ఆజ్ఞలు మనం గుర్తించాలి. Is there any gap? మధ్యలో ఏదైనా ఖాళీ ఉంటే, Is there any scope to go a little more further? ఇంకా ముందుకు వెళ్ళే ఖాళీ ఉంటే, I want to tell you, if you have to tell from the bottom of your heart, నీ మనస్సాక్షిలో నుండి ఇప్పుడు నీవు చెప్పాలి, Lord, I love you to the full. ప్రభువా మిమ్మల్ని పరిపూర్ణంగా ప్రేమిస్తున్నా. That gap must be closed. ఆ ఖాళీ పూర్తి చేయాలి. When you obey the commandments of God. దేవుని ఆజ్ఞలు మనం లోబడుతాం. And if you are a child of God who is loving the Lord to that extent, నీ దేవుని బిడ్డగా అంతవరకు పరిపూర్ణంగా దేవుని ప్రేమిస్తున్న పక్షంలో I can assure you, based on the word of God, that all things will work for your good. వాక్య ఆధారంగా నేను మీకు చెప్తున్నాను, నీకు జరిగే ప్రతిదీ కూడా మేలు కలుగుటకే జరుగుతుందని నమ్మొచ్చు. God cannot do any mistakes. దేవుడు ఎప్పుడు పొరపాటు చేయడు. Our Father cannot do any mistakes. తండ్రి దేవుడు ఎప్పుడు పొరపాటు చేయడు. I have a friend in North India who is serving the Lord. ఆ దేవుని సేవకుడైన స్నేహితుడు ఉత్తర భారతదేశంలో నాకున్నాడు. ఒక ఆయన, His wife is very sick ఆయన భార్య చాలా అనారోగ్యంగా ఉంది. and the child also is too sick. ఆయన పిల్లలు కూడా అనారోగ్యంతో ఉన్నాడు. A very, very serious sickness. చాలా తీవ్రమైన అనారోగ్యం. Everything is going negative in their life. తనకి వాళ్ళ జీవిత ప్రతి ప్రయత్నం కూడా వాళ్ళకి వ్యతిరేకంగానే పరిణమిస్తుంది. One day when they were so upset, వాళ్ళు ఎంత నిరుత్సాహపడ్డారంటే, the husband was pitying the wife so much. ఆ భర్త భార్యతో చాలా జాలిపడవలసి He knew she is suffering to the core. ఆమె చాలా తీవ్రంగా బాధపడుతుందని ఎరిగినవాడు. He did not know what to tell. ఏం చెప్పాలో తనకు తోచడం లేదు. He did not know how to comfort her. ఆమెను ఎలాగో ఆదరించాలో మాటలు అందడం లేదు.
Do you feel something has gone wrong? ఏదో పొరపాటు జరిగింది తీవ్రంగా అని భావిస్తున్నావు కదా? And she said one answer. ఆ ఒక్క సమాధానం చెప్పిందా, My father will never do a mistake. నాకు ఒకటి తెలుసు, నా తండ్రి అయిన దేవుడు ఇప్పుడు పొరపాటు చేయడు. If you are suffering today, ఒకవేళ నువ్వు శ్రమ పడుతున్న పక్షంలో, if you are going through problems today, సమస్యల గుండా నువ్వు వెళుతున్న పక్షంలో, in spite of loving the Lord, దేవుని నువ్వు ప్రేమిస్తున్న పక్షంలో, in spite of obeying His commandments, దేవుని ఆజ్ఞకు లోబడుతున్న పక్షంలో, if God allows you to sufferings, నువ్వు శ్రమ పడడానికి దేవుడు అనుమతించినప్పుడు, don't think it's a mistake. ఈ ఉద్ఘాటన ఈ మాట నువ్వు చెప్పాలి. My father will never do a mistake. నా తండ్రి అయిన దేవుడు ఎన్నడూ పొరపాటు చేయడు. When Peter writes in 1 Peter chapter 1 verse 6 and 7, మొదటి పేతురు మొదటి పత్రిక 6-7 వచనాలు చూస్తే, rejoice ye in the sufferings for a little while, మీరు కొంచెం కాలం శ్రమ పడిన పిమ్మట ఉంది, which has come, that your faith, which is more valuable than gold, may be shining forth at the coming of the Lord. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు మహిమయందు ప్రత్యక్షపరచబడతారు. If you are going through trials today, ఈ రోజు శ్రమల గుండా వెళుతుండగా, if you are going through fiery trials today, అగ్ని వంటి మహాశ్రమల గుండా వెళుతుండగా, it is not a mistake. ఇది మన పొరపాటు కాదు, It is only for your good. ఇది మీకు మేలు కలుగుటకు పొరపాటు బట్టి కాదు. That one day your faith will be shining forth at the coming of the Lord. ఒక రోజున క్రీస్తు మహిమ మన ఎలా బయలుపరచబడుతుంది. On that day when the Lord appears, ఆ దేవుడు ప్రత్యక్షమైనప్పుడు, when the Lord Jesus sounds His trumpet, ఆ కడపూరధ్వని వినిపించబడినప్పుడు, and when the reward is being given to you, ఆ యొక్క బహుమానం మనకు ఇవ్వబడుతున్నప్పుడు, when you stand in the company of the millions of saints before the judgment seat of Christ, భక్తుల మహాసమూహంలో దేవుడు తీర్పు ఎదుట మనం నిలబడ్డప్పుడు, I want to tell you, ఒక సంగతి మీకు చెప్పబోతున్నా, your faith will be shining. మన విశ్వాసము మహిమపరచబడుతుంది. All things work for the good. సమస్తమును సమకూడి జరుగుతున్నాయి. Only question is, just put this to your own heart ఈ today. This ప్రశ్న morning. మన హృదయాలకే మనం వేసుకోవాలి. Do you love Him without a gap? ఖాళీ లేనంతగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? So that is the first condition. అది మొదటి షరతు. And the second condition, he says in chapter 8 and verse 28, 8:28లోనే ఉన్న రెండవ షరతు ఏమిటంటే, those who are called according to His purpose. ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, Those who are called పిలువబడిన వారు according to His purpose. ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారు. Primarily, we are all called people. ప్రధానంగా మనందరం కూడా పిలువబడిన వాళ్ళం. We are here because we are called. మనం ఇక్కడ ఎందుకున్నామంటే పిలువబడ్డాము కనుక. God has called us. ప్రభు మనల్ని పిలిచాడు. Now, who are these called ones? ఎవరు పిలువబడిన వారు? Now, we belong to the church of God. దేవుని సంఘానికి చెందిన వారు. The church in the New Testament, translated from Greek, గ్రీకు భాషలో సంఘానికి ఉన్నటువంటి భావం ఏమిటంటే నూతన బంధనలో ecclesia. ఎక్లీషియా That means the called out. అంటే పిలువబడిన వారు అని. So, who is the members of the New Testament church? ఎవరు ఇలాగూ సంఘంలో పిలువబడిన వారు? The called out one. పిలువబడిన వారు. Only those who are called. పిలువబడిన వారు మాత్రమే. That is very clear from the scriptures. బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. So, if you are a member of the New Testament church, నూతన నిబంధన సంఘానికి చెందిన విశ్వాసమైన పక్షంలో, not because you come to the church every Sunday, ఏదో ప్రతి వారం హాజరవుతున్నందు చేత కాదు, not because your church has registered and your name is entered there, సంఘం యొక్క పుస్తకంలో నీ పేరు నమోదైనంత మాత్రాన కాదు, not because you give an annual subscription to your church and get a receipt, సంఘానికి వార్షిక చందా ఇస్తున్నందు చేత కాదు. that is not making you a called out person. ఇవన్నీ కూడా పిలువబడిన వారికి గుర్తులు కాదు. If you are called by the Lord, దేవుని చేత పిలువబడిన పక్షాన, that means if you are a born again child of God, అంటే తిరిగి జన్మించిన దేవుని బిడ్డగా ఉంటే, if you are a believer in Christ, క్రీస్తునందు విశ్వాసిగా ఉంటే, all things will work out for your good. సమస్తమును సమకూడి జరుగుతున్నవి. I just want to give one call here out of the major topic. ఈ యొక్క ప్రధానమైన అంశాలలో ఒక మాట, మొట్టమొదటి మాట మీ ముందు ఉంచుతాను. Just because you go to a brethren assembly, కేవలం బ్రదర్ సంఘానికి వచ్చినంత మాత్రాన కాదు. just because you are the son or a daughter of a brethren family, బ్రదర్ సంఘానికి చెందిన కుటుంబంలో పుట్టిన వ్యక్తిగా అయినంత మాత్రాన కాదు. that does not make
you a child of God. అలా జన్మించడం చేత మనం దేవుని బిడ్డగా ఉండలేము. God has got no grandchildren. He has only children. దేవునికి మనవళ్ళు ఉండరు, కుమారులు కుమార్తెలే. You must be born again. నీవు తిరిగి జన్మించాలి. Then only this verse is applicable to you. అప్పుడు నీకు ఇది అన్వయిస్తుంది. Don't come to the church so that everything will work out for the good. గుడికొస్తే మేలు జరుగుతుందనే ఉద్దేశంతో రావడం మంచిది కాదు. Don't become a Christian so that everything will work out for the good. క్రైస్తవులుగా మారితే సమస్తం మేలు జరుగుతుందనే భావన మంచిది కాదు. Becoming a believer is unconditional. విశ్వాసిగా జీవించడం షరతులను మించినది. Don't go and tell the Lord, Lord, if everything works out well, then I will accept you as my savior. ఈ పనులన్నీ మీరు చేస్తే ప్రభువా అప్పుడు మనం అనుకుంటాను, దేవునికి షరతులు పెట్టకూడదు. You sound as if you are doing a big favor to the Lord. ఏదో దేవునికి ఏదో నువ్వు మేలు తెలుసుకున్నట్టు. Now God doesn't want that favor. దేవుడు అలాంటి అభిమానాన్ని ఆయన ఆశించడు. If you unconditionally accept him into your lives, షరతుల రహితంగా దేవుణ్ణి ప్రేమించాలి. Lord, I don't mind what happens to me in my life. ప్రభువా నా జీవితంలో ఏది సంభవించినా కూడా, Whether I suffer, whether I'm enjoying. నేను శ్రమపడ్డా లేక సంతోషించినా, I don't mind what is ahead. పరిస్థితి ఏదైనా ప్రభువా I will just accept you as my savior. మీ రక్షకులుగా నేను అంగీకరిస్తున్నాను. That is the unconditional surrender. ఇది షరతుల రహితంగా దేవునికి మనం అప్పగించుకోవడం. So to such people, things will work out for good. అలాంటి వారికి చెందిన వచనం వారికి మేలు కలుగుడికి సమర్థం జరుగుతుంది. I come across people who become Christians with many other motives. ఇతర ప్రయోజనాలకు దేవుని నమ్మేవారు లేకపోలేదు. Oh, these Christians are giving some land to the poor people. వీళ్ళు పేదలకు భూములు ఇస్తున్నారు, స్థలాలు ఇస్తున్నారు. If I become a member of their church, I'll get 3 cents of land. నేను ఈ సంఘంలో సభ్యురాలుగా ఉంటే ఏదో ఒక స్థలం ఉండడానికి ఇస్తారు. So I become a Christian. అక్కడ అందుచేత క్రైస్తవులు అవడం. Or if I join this church, ఈ సంఘంలో నేను చేస్తే they will give me maybe some money from the poor people's fund. పేదలకు వీళ్ళు ఏదో కొంత సహాయం చేస్తున్నారు, అందుచేత నేను క్రైస్తవును. So I become a Christian. అందుచేత క్రైస్తవును. None of these criteria are applicable here. ఈ కారణాలు ఇక్కడ వర్తించవు. I just want to tell you. నేను చెప్తున్నాను, unconditionally accepting the Lord. షరతులు లేకుండా ప్రభువుని అంగీకరించాలి. My friend who was listening to me this morning, దయచేసి ఆలోచించండి ప్రియులారా. you may be a second generation or a third generation in the assembly movement. సంఘంలో నీవు రెండవ జనరేషన్ లేక మూడవ జనరేషన్ సంబంధించి But కావాలి. I want to ask you a straight question this morning. నువ్వు ఏ తరానికి చెందిన వ్యక్తిమైనా కూడా, Do you remember the day that you accepted the Lord as your personal savior? యేసుక్రీస్తును స్వకీయ రక్షకునిగా అంగీకరించిన సమయం నీకు గుర్తున్నదా? Do you remember the day you are born into the family of God? క్రైస్తవ కుటుంబంలో నీవు జన్మించావని గుర్తుందా నీకు? You don't automatically become a Christian just because you come to the church. సంఘానికి వచ్చేంత మాత్రాన మనం యాంత్రికంగా యాదృచ్ఛికంగా విశ్వాసులుగా ఉండాలి. So if you are called by the Lord, దేవుని చేత పిలువబడిన పక్షంలో, that means if you understand the call and obey the Lord, దేవుని పిలుపును అర్థం చేసుకొని ఆయనకు విధేయులమైతే, you are a child of God. నీవు దేవుని బిడ్డగా ఉంటావు. You belong to the Lord. దేవునికి చెందిన వ్యక్తిగా ఉంటావు. To them all things will work for the good. వారికి మాత్రమే సమస్తమును సమకూడి జరుగుతాయి. This morning just examine your life. ఈ ఉదయం మనం ఆలోచించాలి. Are you a believer? నీవు నిజమైన విశ్వాసమే? You truly believe the Lord Jesus? సంపూర్ణంగా ప్రభువును నమ్మేవా? Are you a member of the body of Christ? క్రీస్తు శరీరం అనేటువంటి ఆ విశాలమైనటువంటి సంఘంలో సభ్యుడిగా ఉన్నావా? That is what the Lord wants from you. అది దేవుడు మనల్ని కోరుకునేది. So the second condition is those who are called. రెండవ షరతు ఏమిటంటే ఆయన సంకల్పము చొప్పున పిలువబడినవారు. And when you think about this calling, పిలుపు అనే మాటను మనం ఆలోచన చేస్తున్నాం. there is a purpose behind the calling. పిలుపు వెనుక సంకల్పం లేక ఉద్దేశం. That is what we read in Romans 8:28. రోమా 8:28 ఉన్నది అది. To those who love God, to those who are the called according to his purpose. దేవుని ప్రేమించువారు అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడినవారు. Called according to his purpose. ఆయన సంకల్పము చొప్పున పిలువబడినవారు. Now let me just come to some of the purpose for which you are called and conclude this message. నువ్వు ఎలాగ పిలువబడ్డావో ఆ కారణం దగ్గరికి నన్ను రానివ్వండి, తర్వాత నేను ఈ సందేశాన్ని ముగిస్తాను. God has not just
సభ్యత్వం నమోదు చేసుకోవడం ద్వారా సంఘాన్ని పెంచుకోవడానికి ఆయన పిలవడం కాదు. See, the political parties of this world will have the membership drive once in a year. ఈ రాజకీయాల్లో వాళ్ళ పార్టీకి సభ్యుల కొరకు కొన్నిసార్లు సభ్యత్వం నమోదు చేస్తుంటారు. All the members don't have any role there. అందరి సభ్యులకి అక్కడేం బాధ్యతలు ఉండవు. They are just nominal members. నామకార్థంగా సభ్యత్వం. But they want to show a big number. అయితే వాళ్ళకు పెద్ద సంఖ్య చూపించాలి. That is not why the Lord has called us. దేవుడు పిలిచేది ఈ తరహా ఉద్దేశం కొరకు కాదు. God is not running a membership drive. ఈ సభ్యత్వాన్ని పెంపొందించే పథకం కాదు దేవుడు. I want to tell the Christian churches and the assemblies also. క్రైస్తవ సంఘాలు క్రిస్టియన్ అసెంబ్లీస్ నేను చెప్పేది ఏమిటి? We go and preach the gospel to the world. లోకానికి వెళ్ళి మనం సువార్త ప్రకటిస్తున్నాం. We preach the gospel to the world. లోకంలో సువార్త అందిస్తున్నాం. But make sure we are not out for a membership drive. ఈ మెంబర్షిప్ కొరకు సువార్త ప్రకటించడం కాదు అని గ్రహించాలి. Oh, in my church there must be more people. ఇదిగో నా పరిచయం ద్వారా ఎంతమంది చేతులు ఎత్తారు లేదా నమ్మారు. In this church there are 100 people. పలానా సంఘంలో 100 మంది ఉన్నారు. I want to make my membership 120. నేను నా సంఘానికి 120 మంది చేయాలి. No, we are not called for that. ఈ పోటీ కాదు మనం పిలువబడింది. God is not for a membership drive. ఈ సభ్యత్వ అభివృద్ధి కొరకు కాదు దేవుని పరిచర్య. Each member who is called by the Lord is called with a purpose. ఒక నిర్దిష్టమైన సంకల్పంతో దేవుడు మనలను పిలుస్తున్నాడు. Without a purpose there is no one in the church of God. ఈ సంకల్పం లేకుండా సంఘంలోని దేవుడు పిలవడు. So your business as a member of the New Testament church, నీవు నూతన నిబంధన సంఘ సభ్యుడివి సభ్యురాలను భావిస్తే not just to come sit there and get out. మనం వచ్చి కూర్చొని వెళ్ళిపోవడానికి కాదు అని గ్రహించాలి. Come there, sit there, రావడం, కూర్చోవడం, eat the bread, drink the cup, రొట్టె తినడం, రసం తాగడం, then go out. ఆ తర్వాత వెళ్ళిపోవడం. That is not all. అది క్రతువు కానిది. I want to tell you, every one of the members of the body of Christ, క్రీస్తునే సంఘ శరీరంలో ప్రతి ఒక్కరికి నేను మనవి చేస్తున్నా. there is a purpose behind your నీ calling. వెనుక దేవుని సంకల్పం ఉంది. And you must be able to ask the Lord this question from the bottom of your heart this morning. నీ హృదయాంతరంగంలో నుండి దేవునికి ప్రశ్న వేయాలి నీవు. Lord, what is the purpose for which you have called me? ప్రభువా, మీరు నన్ను పిలిచిన పిలుపు యొక్క సంకల్పం ఏమిటి? What is my role in my church? నా సంఘంలో నా బాధ్యత ఏమిటి? Why am I here? నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను? No one is called without a purpose. సంకల్పం లేకుండా ప్రభు పిలవడు. Now, I just want to drive home some of the reasons from the scriptures regarding the purpose for which we have been called. దేవుని పిలుపు వెనుకున్న సంకల్పాన్ని గురించి నేను కొన్ని సంగతులను మీకు జ్ఞాపకం చేస్తాను. First of all, turn with me to the book of Hebrews chapter 3 and verse 1. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం దయచేసి చూడండి. 1వ వచనం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులరా, మనం ఒప్పుకున్న దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. Now here we see the partakers of the heavenly calling. ఇక్కడ పరిశుద్ధ పిలుపులో పాలుపొందు పరలోక సంబంధమైన పిలుపులో పాలుపొందు పరిశుద్ధ సహోదరు. Partakers of the heavenly calling. పరలోక సంబంధమైన పిలుపులో భాగస్వామ్యులు. Now the calling is heavenly. పిలుపేమో పరలోకానికి చెందింది. That is why it is called basically as a heavenly calling. అందుచేత ప్రధానంగా ఇక్కడ అంటున్నాడు పరలోక సంబంధమైన అంటున్నాడు. Now when an evangelist or an elder or a preacher will come and spread the gospel or preach the gospel to you, సువార్తికుడు గాని బోధకుడు గాని ఎవరైనా సేవకుడు గాని వచ్చి వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు he is not coming with a message from his home. ఆయన ఇంటిలో నుండి కాదు సందేశాన్ని తెస్తున్నది. He is not coming with a message that the church has told him. సంఘం చెప్పినందుచేత సందేశాన్ని సిద్ధపరచుకోవడం కాదు. He is coming and preaching to you with a heavenly calling. పరలోక సంబంధమైన పిలుపు ప్రధానంగా సందేశాన్ని ఇస్తున్నాడు. In Matthew's Gospel chapter 28 and the last verse, the Lord Jesus in the Great Commission said like this. మత్తయి సువార్త 28వ అధ్యాయం తుది వచనాల్లో ప్రభు ఇలాగన్నాడు. Go and preach the gospel. మీరు వెళ్ళి సువార్తను సర్వలోకానికి ప్రకటించండి. Be my witnesses. మీరు నాకు సాక్షులుగా ఉండండి. Now the gospel writer says, go and preach the gospel. సువార్త రచయిత అంటున్నాడు మీరు వెళ్ళి సర్వలోకానికి సువార్త ప్రకటించండి. The reason why they come and preach the message to you,
మీకు సువార్త అందిస్తున్న కారణం ఏమిటంటే, It's not because the church has given them a message, సంఘము తనకు చెప్పిన సందేశం కాదు, but heaven has given them a message. పరలోకము తనకిచ్చిన సందేశాన్ని. 2000 years ago, 2000 సంవత్సరాల క్రితం the message from heaven was brought down by the Lord Jesus. పరలోక సంబంధమైన సందేశం యేసుక్రీస్తు ద్వారా నరలోకానికి తేబడింది. In Matthew's Gospel chapter 1 and 17, we read like this. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 17వ వచనం ఇలా చదువుతాం. The law was given through Moses, దేవుడు మోషేకి ఇచ్చాడు, but Jesus Christ brought the grace and the truth. యేసుక్రీస్తు కృపను మనకు అనుగ్రహించాడు. According to the law, ధర్మశాస్త్రం ప్రకారం I don't think any one of us would have been alive today. మనందరం బ్రతికి ఉండడానికి అవకాశమే లేదండి. No man could keep the fullness of the law. ఆ ధర్మశాస్త్రం మనవరు పాటించలేము. He should have been put to death long back. మనం ఎప్పుడో మరణానికి పాత్రులమై ఉండేవాళ్ళం. That is the law. That is the technique of the law, the spirit of the law. అది ధర్మశాస్త్రం యొక్క నిర్దిష్టమైన ఆజ్ఞ. అది మనం చావడం. But today, why are you and me alive before the Lord? మనం ఈనాడు సజీవులుగా ఉన్నామంటే కారణం It ఏమిటంటే, is only because of the grace of the Lord. ప్రభువైన యేసుక్రీస్తు కృపను బట్టి. Praise be to the Lord. We are no more under law, but under the grace. మనం మరణ శిక్ష కింద లేము, కృపలో కృపా కాలంలోని దేవుడు మనం The తెచ్చాడు. law was given through Moses. ధర్మశాస్త్రం మోషే ద్వారా ఇవ్వబడింది. Grace and truth came through the Lord Jesus. కృపయు సత్యమును ప్రభు ద్వారా యేసుక్రీస్తు ద్వారా మనకు ఇవ్వబడింది. This heavenly calling, the message of the gospel, was brought by the Lord Jesus from heaven to the earth. పరలోకం నుండి నరలోకానికి యేసుక్రీస్తు కృపతో ఈ సందేశాన్ని మనకు తెచ్చాడు. He taught it to his disciples. ఆయన శిష్యులకు బోధించాడు. He entrusted this mission to his disciples. ఈ ఉద్యమాన్ని, సేవా ఉద్యమాన్ని శిష్యులకు ప్రభు ఇచ్చాడు. He told them, now you go and preach it to the world. ఆయన అన్నాడు, మీరు వెళ్ళి సువార్త ప్రకటించండి అన్నాడు. Preach it in Jerusalem, యెరూషలేములో ప్రకటించండి, in all Judea and Samaria, యూదయ సమరయ and ప్రాంతాలు, to the ends of the earth. ఈ లోకం అంతటికి వెళ్ళి. From that day forward, these disciples started preaching the gospel. ఆ రోజు మొదలు సర్వలోకమంతటా శిష్యుల ద్వారా సువార్త ప్రకటించబడుతుంది. Generations after generations, this message has been transmitted and given to the people of God. తరాల నుండి తరాల వరకు, తరాల వరకు ఈ సందేశం మనకు అందించబడుతున్నది. Even today, these servants of God, the people of God, are preaching this message to the ends of the earth. ఆ రోజు ఈ రోజు కూడా ఇక్కడ ఉన్న సేవకులు ఏమిటి, మనందరం ప్రకటిస్తున్నాం. Why? ఎందుకని? This is a heavenly calling. ఇది పరలోక సంబంధమైన పిలుపు. Heavenly Father loves every human being. పరలోకమందరి దేవుడు ప్రతి మానవులో ప్రతి ఒక్కరిని It ప్రేమిస్తున్నాడు. is not for a sect or a group. ఏదో ఒక గుంపును కాదు ఆయన ప్రేమిస్తున్నాడు. It is not for a state or a country. ఏదో ఒక రాజ్యము లేక ఒక కొంతమంది సామాజిక వర్గాన్ని కాదు. For God so loved the world. దేవుడు లోకం అంతటిని ప్రేమిస్తున్నాడు. Everyone should understand this message. ప్రతి ఒక్కరూ ఆయన సందేశాన్ని అర్థం That చేసుకోవాలి. is why He has sent this message. అందుకొరకే ఈ సందేశం మనకు అందించబడుతుంది. And the heavenly calling. పర సంబంధమైన పిలుపు. 2000 years past, this calling and this message is being preached in the world. ఈ పిలుపు మనకి ఇవ్వబడి ఇప్పటికి నేటికి 2000 సంవత్సరాలు దాటిపోయింది. No other message has stood its ground so strong for more than 2000 years in the history. చరిత్రలో 2000 ఏళ్లుగా పునాది వేసుకుని బలమైన ఈ సందేశానికి సమాంతర సందేశం ఏదీ లేదు. From the beginning of the history of mankind, మానవ జాతి చరిత్ర ప్రారంభం నుండి hundreds of theories and philosophies have come into existence. వేలాది మంది వేదాంతులు, తత్వవేత్తలు ఈ లోకంలోనికి వచ్చారు. They all vanished away. వాళ్ళందరూ కూడా అంతరించిపోయారు. They made way for the new one to come in. ఓ మరో వ్యక్తికి అవకాశం ఇచ్చారు. After some years, something else will come. This is passed away. ఆదో మరొకటి వచ్చింది, అంతకుముందు దాన్ని కొట్టివేసింది. But in the history of the mankind, అయితే మానవ చరిత్రలో if there is one philosophy, one faith, and one
the purpose of the calling. అయితే సంకల్పంతో కూడిన పిలుపు. Come back to that verse, Hebrews chapter 3 and verse. మరలా 8వ అధ్యాయం 3వ అధ్యాయం మొదలు హెబ్రీ 3:1. That they are called to be the partakers of the heavenly calling. పరసంబంధమైన పిలుపులో పాలివారమగునట్లుగా. Heavenly calling and the partakers of the heavenly calling. పరలోక సంబంధమైన పిలుపు, రెండవది అందులో పాలిభాగస్తులు. 1 Corinthians chapter 1 and verse 2, Paul makes it more clear that we are all partakers with all the saints. 1 కొరింథీ పత్రిక మొదటి 2వ వచనంలో మనకు కనిపిస్తుంది, పరిశుద్ధులుగా ఉండేకు పిలువబడిన వారై వారికిని మనకును ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామము అనుంది. కొత్తలో దేవుని సంఘంలో కనుక Partakers with all the saints. పరిశుద్ధులుగా ఉండేకు పిలువబడిన వారు అనుంది. Now what I want to tell you, నేను మీకు చెప్పాలని ఆశించింది the ఏమిటంటే, calling is a heavenly calling, పిలుపు పరసంబంధమైనది. but the purpose is that we are all the partakers of that one calling. సంకల్పం ఏమిటంటే మనందరము ఆ ఏకైక పిలుపులో పాలిభాగస్తులం. You and me, we are all the partakers of one single calling. మీరు నేను అందరం కూడా ఒకే ఒక ఏకైక పిలుపులో పాలిభాగస్తులం. We never received different callings. మన విభిన్నమైన రకరకాల పిలుపులు లేవు. We are all sharing the same calling. ఒకే పిలుపును అందరం పంచుకుంటున్నాం. That is what, if we are in an assembly, అందుచేత మనం ఒక సంఘానికి చెందిన we are all called with the same calling. అదే పిలుపు చేత పిలువబడిన వాళ్ళు. I did serve in the Indian Defence for about 5 years in the Indian Air Force. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో 5 సంవత్సరాలు పనిచేశాను, భారత వైమానిక దళంలో. Now there are people from all walks of life and all the states of country. అన్ని వివిధ రాష్ట్రాల వాళ్ళని వాళ్ళ సంస్కృతులను గమనించాను. And when we all get together there, మేమందరం కలిసి అక్కడ ఉంటున్నప్పుడు some are Malayalis, కొందరు మలయాళీలు, some are Tamilians, ఉన్నారు, some are Marathis, మరాఠీ వాళ్ళు ఉన్నారు, some are Telugu, తెలుగు వాళ్ళు ఉన్నారు, all languages. అన్ని రకరకాల భాషల వాళ్ళు. But now when we go there, we cannot say, Telugu, you stand away, I am a Malayali. మేము అక్కడికి వెళ్ళి నువ్వు తెలుగుడివి రా, నువ్వు అక్కడ ఉండు, నేను మలయాళీ ఇక్కడ ఉంటాను అనడానికి వెళ్ళలేదు. You are a Bengali, I have nothing to do with you. నీ బెంగాలీ గారికి నీకు నాకు సంబంధం లేదు. There is one common factor. ఒకే ఒక ఉమ్మడి సంగతి ఏమిటి? No matter from where you come, నువ్వు ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తివైనా we are all called with the same calling. ఒకే ఒక ఉద్యోగ సంబంధమైన పిలుపులో ఉన్నాం. We are governed by the same law. ఒకే చట్టానికి లోబడినవాడంగా ఉన్నాం. We are governed by the same government. అదే ఒకే ప్రభుత్వ అధికారం క్రింద ఉన్నాం. Now this morning I want to tell you, ఈ ఉదయం నేను మీకు చెప్పగోరుతున్నది ఏమిటి? the primary purpose of our calling is that we may be the partakers of the one single calling, that is the heavenly calling. మన పిలుపు వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం ఏమిటంటే మనందరం కూడా ఒకే ఒక ఏకైక పిలుపునకు చెందినవాడు. We are not different from one another. ఒకరికి విభిన్నంగా ఉన్నవాడం కాదు. The same calling. ఒకే ఒక ఏకైక పిలుపు. Secondly, రెండవది, come with me to the book of Galatians chapter 5 and verse 13. 5:13 గలతీయులకు రాసిన పత్రిక. Galatians chapter 5 and verse 13. 5:13 గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనాన్ని చూద్దాం. 5:13 గమనించండి. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండటకు పిలువబడితిరి. You have been called to liberty. మీరు స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డారు. What is liberty? స్వాతంత్రం అంటే ఏమిటండి? Freedom. స్వేచ్ఛ. I don't want to be bound. నేను బంధకాల్లో So ఉండడానికి. the second purpose I want to share why God has called you, రెండవ కారణాన్ని ప్రభువును మన పిలుపు వెనుక ఉన్న కారణం, that you may enjoy the freedom in your life. దేవుని యందు స్వేచ్ఛను స్వాతంత్రాన్ని అనుభవించడం. In John's Gospel chapter 8, the Lord Jesus said like this, 8వ అధ్యాయం యోహాను సువార్తలో ప్రభు ఇలాగ అన్నాడు, if the Son sets you free, you are free indeed. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసినలా మీ నిజముగా స్వతంత్రులయ్యుందురు. What is you are free and you are free indeed? What మీరు is స్వతంత్రులుగా ఉందరు ఏమిటి? you are truly free and you are free. మీరు స్వతంత్రులు అయితే నిజముగా స్వతంత్రులయ్యుందురు. There is a difference in the understanding of the terminology freedom. ఈ భాషా ప్రయోగంలో మనం అర్థం చేసుకోవడం ఒక సన్న తేడా ఉంది. Many Christians have misunderstood the interpretation of the word freedom. ఈ స్వేచ్ఛ స్వతంత్రం అనే మాట చాలా మంది పొరపాటుగా అర్థం చేసుకుంటారు. I sometimes quote with an example like this. నేను ఇలా చాలా సార్లు ఈ ఉదాహరణ చెప్పాను. Now out it is heavily raining. బయట విపరీతమైన వర్షం Now వస్తున్నది. there is a little boy at home. ఇంట్లో
తల్లిదండ్రులారే బురదగా ఉంది, వర్షంగా ఉంది, వెళ్ళొద్దన్నారు. He will say, no, I want to go and play. I want to be free. నేను వర్షంలో ఆ బురదలో ఆడుకుంటానంటాడు వాడు. But the parent says, no son, it's raining, you cannot go out now. అరే బాబు వెళ్ళొద్దురా అంటారు తల్లిదండ్రులు. And he is in the room. He is locked in the room. వాడు తలుపు వేసారు, వాడు But he looks through the window at the rain. వీడి కిటికీలో చూస్తున్నాడు. And he is a group of boys playing there, enjoying their life in the water and rain. కొందరు బురదలో వర్షంలో ఆడుకోవడం వీడు చూచాడు. They are just enjoying that. వాడు బాగా సంతోషిస్తున్నారు బురదలో. Now there is no one to ask them. వాళ్ళని ఆపేవాళ్ళు ఎవరు లేకపోయారు. They don't know who they are. వాళ్ళు ఎవరో ఎవరికి తెలియదు. They may be street boys. వాళ్ళు వీధి పిల్లలు కావచ్చు. So they are just enjoying. వాళ్ళు ఆనందిస్తున్నారు అక్కడ. And this boy is looking through the window at them. వాళ్ళ ఆనందాన్ని కిటికీలో వీడు చూస్తున్నాడు. And he tells to himself like this. అప్పుడు తను తాను ఇలాగ అనుకున్నాడు. Look at those boys. ఓ వాడు ఆ పిల్లలు చూడు, How free they are. వాడు ఎంత స్వేచ్ఛగా They ఉన్నారు. are enjoying their life. ఎంత చక్కగా ఆడుకుంటూ But ఆనందిస్తున్నారు. look at me. ఓ నన్ను నేను చూసుకుంటే Locked in the room. నేను ఇక్కడ బంధించబడ్డాను తలుపులో. Guarded by hectic father and mother. ఓ బలమైన మా తల్లి తండ్రి నాకు అడ్డుగా ఉన్నారు. No freedom in life. ఇక్కడ నాకు స్వాతంత్రం లేదు. This is what the children think, isn't it? పిల్లలు ఇలాగే కదా ఆలోచన చేసేది. Now, as a mature person, మనం పరిపక్వత చెందిన విశ్వాసులుగా you just evaluate the situation. దీన్ని మీరు విశ్లేషణాత్మకంగా చూడండి. Who among the two are really free? ఆ ఇద్దరు బయట ఉన్న పిల్లలు, లోపల ఉన్న పిల్లవాడు, Who ఇద్దరు among the two are truly free? ఈ రెండు గుంపుల్లో ఎవరు నిజంగా స్వతంత్రులు చెప్పండి. Is the boy at home ఇంట్లో ఉన్న పిల్లవాడా, or the people outside? ఆడుకుంటున్న బయట ఉన్న పిల్లలు? Externally it may look they are free. బహిరంగంగా బాహ్యంగా వాడు స్వేచ్ఛగా ఉన్నట్టు కనబడుతున్నారు. But I want to tell you, అయితే ఒక సంగతి చెప్పకూడదు. they do not know what waits for them tomorrow. రేపు ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు. They do not know what will happen to them if they fall sick. ఆ ముందు వాళ్ళకి ఏమి జరగబోతుందో వాడు ఎరుగరు. They have no one to care for them if something goes wrong with them. ఏదైనా తప్పు పొరపాటు జరిగితే, ఏదైనా ఇబ్బంది జరిగితే వాడు శ్రద్ధ వహించే వాళ్ళు లేరు. But look at the boy inside. అయితే ఇంట్లో ఉన్న పిల్లవాడు ఉంటాడు. Why is he not let outside? వాడు ఎందుకు బయటకు వెళ్ళబడని ఇవ్వలేదు? Because there is someone who is concerned of him. వాడి గురించి శ్రద్ధ కలిగిన వాడు ఉన్నారు అక్కడ. Someone who loves him. వాడు ప్రేమించేవాడు ఉన్నారు. Someone who is concerned of his future. అతను భవిష్యత్తు ఆరోగ్యం గురించి ఆలోచించేవాడు ఉన్నారు. Someone who is providing for his future. అతను భవిష్యత్తుకు సదుపాయకరంగా ఉన్నవాడు ఉన్నారు. Who is free? ఎవరు స్వేచ్ఛ? Who is free? ఎవరు స్వతంత్రం? You tell me. మీరు ఆలోచించండి. The essence of the Christian life and the freedom is not a life without discipline. క్రైస్తవ జీవిత స్వాతంత్రం యొక్క సారం ఏమిటంటే బయట ఉన్న పిల్లలాగా స్వేచ్ఛగా ఉండడం కాదు. If the Son sets you free, కుమారుడు స్వతంత్రులుగా చేసిన ఎడల you have freedom. మీకు స్వాతంత్రము Not the worldly freedom, but the true freedom. లోకం ఇచ్చేది కాదు, నిజమైన స్వాతంత్రం. Recently, I was listening to a message given by somebody. ఒక సహోదరుడు ఒక సేవకుడు ఇస్తున్న సందేశాన్ని ఇటీవల నేను విన్నాను. He was criticizing the gospel message that we preach. మనం సాధారణంగా పోసే సువార్తను అతను విమర్శిస్తున్నాడు. He said, you go and preach, you say salvation is free. మీరు వెళ్ళి బోధిస్తున్నారు, కొందరు ఇలాగో రక్షణ ఉచితం అంటున్నారు. There is no conditions. షరతులే లేవంటున్నారు. Freely you can accept. ఉచితంగా మీరు పొందవచ్చు You అంటున్నారు. get the free sonship from God. కుమారత్వాన్ని ఉచితంగా దేవుని పొందవచ్చు అంటున్నారు. You bring them to the church. సంఘానికి తెస్తున్నారా? And once they come into the church, ఒకసారి వాడు సంఘానికి వచ్చిన తర్వాత you put all conditions on them. లోపలికి వచ్చిన తర్వాత మీరు షరతులు విధిస్తున్నారు. Oh, ladies should sit this side. ఓ ఆడవాళ్ళు ఇలా ఉండాలి, ఇటు కూర్చో. Men should sit that side. మగవాళ్ళు ఇలా ఉండాలి, ఇటు కూర్చో. Ladies should cover their head. ఆడవాళ్ళు ముసుగు పెట్టుకోవాలి. They are not supposed to speak. వాళ్ళు మాట్లాడకూడదు అంటున్నారు. If you go out, they are watching you. ఒకటి బయటకు వెళ్తుంటే గమనిస్తున్నారు. And he was telling these are all wrong. ఇవన్నీ కూడా పొరపాటు, తప్పులు ఇవన్నీ అంటున్నాడు. And he tries to say where there is freedom, where there is a spirit, there is liberty. ఎక్కడ ఆత్మ ఉందో అక్కడ స్వాతంత్రం ఉందని ఇది కోట్ చేస్తున్నాడు. Beloved, I want to tell you, ప్రియులారా, నేను చెప్పగలుగుతున్నా, what is the true freedom? నిజమైన స్వాతంత్రం ఏమిటి? The true freedom is always with discipline. నిజమైన స్వాతంత్రం ఒక వ్యక్తిని క్రమశిక్షణలో ఉంచుతుంది. When it comes to the question of worship, మనం ఆరాధన అంశాన్ని చూసినప్పుడు, well, we have our own concept of worship and we teach it in our Sunday. మనకు ఆరాధించడానికి మనకు వ్యక్తిగతంగా లేఖనానుసారంగా ఒక విధానం ఉంది. Now, some people say, no, where there is spirit, there is liberty. కొంతమంది అంటున్నారు ఆత్మ ఎక్కడ ఉందో అక్కడ స్వాతంత్రం ఉంటుందని. We can do anything that we want. ఆ ఆత్మ అనే మాట కింద ఏమైనా చేయొచ్చు అంటున్నారు. I don't have to explain what all goes on among the modern worship. ఇప్పుడు ఆ ఆధునిక ఆరాధన క్రమంలో ఏమి జరుగుతున్నాయో మీకు చెప్పనక్కర్లేదు అనుకుంటే తెలుసు. It has got nothing to do with the type of worship we used to have
years back. 40 ఏళ్లుగా మనం ఉంటున్నటువంటి ఈ ఆరాధన క్రమంలో బయలుదేరుతున్న దానికి కొద్దిగా సంబంధమే లేదు. Everything is TV style. ఆ టీవీలో కనబడుతున్నది టీవీ విధానం. ఇప్పుడు Lot of things. చాలా సంగతులు చూస్తున్నా. Now I don't want to criticize that. వాళ్ళని విమర్శించగోరడం లేదు. But what did the Lord Jesus say about worship? అయితే ఆరాధన ప్రభు ఏం చెప్పాడంటే, The true worshipper shall worship in spirit and truth. ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించారు. That is what we read in John's Gospel chapter 4. యోహాను సువార్త 4:24 అదే మనం చూస్తున్నాం. True worshipper shall worship in spirit and truth. ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించారు. Now you take the first part of that verse. ఆ వచనంలో మొదటి భాగాన్ని మనం తీసుకుంటాం. The true worshipper shall worship in spirit. నిజంగా ఆరాధించేవారు ఆత్మతో ఆరాధించారు. And then you go to another verse. ఆ తరువాత భాగాన్ని పెడితే, Where there is spirit, there is freedom. ఎక్కడ ఆత్మ ఉందో అక్కడ స్వాతంత్రం. So we are all spiritual people. మనందరం కూడా ఆత్మీయులం. Let us have freedom in our worship. అందుచేత ఆరాధనలో స్వేచ్ఛగా ఉండమా. That is why all these new technologies are coming in the worship. అందుచేత నూతన పద్ధతులని కొత్త కొత్తవన్నీ వస్తున్నాయి ఆరాధనలో. What is the result of that? దాని ఫలితాలు ఎలా ఉన్నాయి? You know there are many groups in the world today. During their worship, when the current goes, their worship stops. చాలా చోట్ల కరెంట్ పోతే గానీ ఆరాధన మొదలు పెట్టరు. Without 25,000 or 50,000 watts output mic, they cannot worship. ఓ ఇంత గొప్ప పవర్, రకరకాల లైట్లు కాంతుల మధ్య మాత్రమే ప్రభుని ఆరాధిస్తారు వాళ్ళు. Suddenly current goes, worship stops. ఆ కరెంట్ పోయిందా ఆరాధన కూడా ఆగింది. And they say where there is spirit, there is freedom. మళ్ళీ వాడు చెప్పేది ఏమిటి? ఆత్మ ఎక్కడ ఉందో స్వాతంత్రం అక్కడ Now ఉంది. what did the Lord Jesus say? ప్రభు ఏం చెప్పాడు? The true worshipper shall worship in spirit and in truth. నిజముగా ఆరాధించేవాడు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధన చేయాలి. What is the truth? ఏమిటి సత్యం? John's Gospel chapter 17 and verse 17, the Lord Jesus says like this. యోహాను సువార్త 17 ప్రభు ఇలాగ అన్నాడు, Thy word is the truth. నీ వాక్యమే సత్యము. Thy word is the truth. మీ వాక్యమే సత్యం. John 1:17 I quoted earlier. యోహాను సువార్త 1:17 గతంలో మీకు చెప్పాను. The truth was brought by the Lord Jesus. కృపయు సత్యము యేసు ద్వారా ఇవ్వబడింది. What is the truth? ఏమిటి సత్యం? The word is the truth. వాక్యమే సత్యం. Where was the word? ఎక్కడి నుంచి వచ్చింది వాక్యం? John's Gospel chapter 1 and verse 1. యోహాను సువార్త 1:1 In the beginning was the word. ఆదియందు వాక్యము ఉంది. The word was with God. వాక్యము దేవుని యందు. The word was God. వాక్యము దేవుడై ఉంది. The word became man of flesh. ఆ వాక్యమే శరీరధారి It came into the world. ఈ లోకంలోకి And వచ్చింది. the Lord Jesus said, యేసుక్రీస్తు అన్నాడు, I am the truth. నేను సత్యాన్ని అన్నాడు. And he further says, ఆయన ఇంకా the అన్నాడు, word of God is the truth. వాక్యమే సత్యం. The true freedom in worship is not dancing according to your feeling, but going by the word of God. నిజమైన స్వాతంత్ర ఆరాధన అంటే మన భావజాలం ద్వారా వెళ్ళేది కాదు, వాక్య ప్రకారం చేసేది. You are called to liberty. మనము స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డాం. Another area where Christians enjoy freedom. విశ్వాసులు స్వాతంత్రాన్ని అనుభవించే మరొక ప్రాంతం ఏమిటంటే, Especially our assembly brethren. ప్రధానంగా మన సంఘాలలో We strongly teach the security of salvation. ఆ రక్షణ భద్రతల గురించి మనం చాలా బలంగా బోధిస్తాం. Well, that is true. We don't compromise on that. దానిలో మనం రాజీ పడేది లేదు. మన రక్షణ భద్రపరచబడింది. Security of salvation. రక్షణ భద్రత. The essence of that teaching is that once you are born again, you are a child forever. You will never lose your salvation. ఆ బోధ సారాంశం ఏమిటంటే, ఒకసారి రక్షించబడిన తర్వాత రక్షణ తొలగిపోయేది కాదు. Now, whatever you do, నువ్వు ఏం చేసినా కూడా you are not going to lose your salvation. ఆ రక్షణ పోగొట్టుకోవడానికి అవకాశం ఉండదు. Anyway, I will go to heaven. ఎలాగైనా పరలోకి వెళ్ళిపోతాం. So people take a little extra freedom because they know somehow will get to heaven. ఈ వచనాన్ని ఈ బోధన ఆధారంగా తీసుకొని కొందరు కొంత అత్యుత్సాహాన్ని చూపిస్తున్నారు. I just want to tell you here, నేను మీకు చెప్పగలుగుతున్నా, that is not the essence or the teaching of the concept of that verse. ఈ వచన భావం అర్థం చేసుకోకుండా ప్రవర్తించడమేది. Just because you are born again doesn't mean that you can do anything. నువ్వు తిరిగి జన్మించావు కాబట్టి ఎలాగైనా బతకొచ్చని కాదు అర్థం. The primary question is, ప్రధానమైన ప్రశ్న ఏమిటంటే, there is a doubt whether you are truly born again. అసలు నువ్వు నిజంగా జన్మించావా లేదా అనేది ఈ ప్రశ్నార్థం. There are many Christians who live with the feeling of being born again but genuinely not born again. కొంతమంది తిరిగి జన్మించామనే భావన కింద ఉన్నారు కానీ వాళ్ళు నిజంగా తిరిగి జన్మించలేదు. You go to the convention, the preacher is preaching the gospel. మనం సభలకు వెళ్తాం, బోధకుడు బోధిస్తుంటాడు. At the end of the meeting, the preacher gives for an altar call
600 people total. 600 మంది తీర్మానం చేసినట్టుగా నమోదవుతారు. End of the 3 day. ఆ ముగింపులో 3 రోజుల తర్వాత You call all of them, come forward. అందరిని ముందుకు రండి అని పిలిస్తే There are only 200 there. అక్కడ కనబడేది 200. Why? ఏమిటి? The same people who raise their hand every day. ఈ 3 రోజులు వీళ్ళే చేతులెత్తిన బ్యాచ్. And look at these 200 people. ఈ 200 మందిని మనం చూస్తే They are the same people who raised their hand last year also. పోయిన సంవత్సరం ఎత్తిన వాడు కూడా వీళ్ళే. And they think we are saved. ఓ వీళ్ళు అనుకుంటున్నారు వీళ్ళందరూ రక్షించబడ్డారు. Beloved, that type of salvation is there in the market today. ఈ దినాల్లో అలాంటి ఆ తరహా రక్షణ విధానాన్ని చూస్తున్నా. I'm not talking about that. లేదు అది కాదు నేను చెప్పేది. So one of the reasons why many Christians take the freedom to live as they feel like, in spite of believing that they are believers. విశ్వాసులు అనే సంగతి విస్మరించి ఇష్టానుసారంగా జీవించే వాళ్ళ గురించి చెప్తున్నాను. Why? ఎందుకు రాదు? They are not genuinely born again, but they have a feeling that they are born again. వాళ్ళు వాస్తవంగా తిరిగి జన్మించిన వాళ్ళు కాదు, వాస్తవంగా తిరిగి జన్మించాలని కేవలం నమ్ముతున్నారంటే భావన. The second reason is, రెండవ కారణం there are some people who have no fear. కొంతమందికి అసలు బొత్తిగా భయమే ఉండదు. Oh, these preachers are also going to heaven, we are also going to the same heaven. బోధకులు పరలోకం వెళ్తున్నారు, వాళ్ళు కనుక మనం కూడా వెళ్ళిపోతాం. Then what is the difference? ఇంకేమిటి తేడా? So let us live. కాబట్టి మనం హాయిగా బతికేద్దాం. Eat, drink and marry. తిని తాగి చిందులేద్దాం. Beloved, I want to tell you. ప్రియులారా, నేను మీకు చెప్పగలుగుతున్నాను. If there is no difference when you reach heaven, పరలోకానికి వెళ్ళడానికి భూమి మీద ఒక వ్యత్యాసమే లేకుండా నీకుంటే, then these people must be called fools who are sacrificing for their faith. దీన్ని చెప్పేవాళ్ళు, ఈ త్యాగాన్ని ప్రకటించే వాళ్ళు వృధా అవుతారు. There is going to be a big difference there. ఒక పెద్ద తేడా ఏమిటంటే In terms of rewards. ఆ బహుమానాల దగ్గర తేడా కనబడదు. I leave that subject there. నేను అది కూడా నేను మీకు ముందు The చెప్పాను. true freedom is freedom from the slavery of sin. నిజమైన స్వేచ్ఛ ఏమిటంటే పాప యొక్క బానిసత్వం నుండి బయటికి రావడం. Yielding to your conscience who says, don't do that, don't do that. ఆ పని చేయకూడదని నీకు నొక్కి చెప్పే మనస్సాక్షికి లోబడడం. When you go out and the sin is tempting you, something is asking you, do this, do this. నీ మనస్సాక్షికి నీకు తెలుసు చేయకూడదు, నువ్వు చేయమని నిన్ను ప్రేరేపిస్తుంది మనస్సాక్షి. If you are genuinely born again child of God, నువ్వు నిజమైన తిరిగి జన్మించిన దేవుని బిడ్డవైతే there is someone else speaking from within you. నీలో నీ మనస్సాక్షితో మాట్లాడటం చూస్తాం. దేవుడు, My son, don't do that. నా కుమారుడు ఆ పని చేయొద్దు, Don't do that. అది చేయొద్దు, ఆ పని Turn from that. అక్కడ నుండి వెలుపలికి వచ్చాయి. I want to tell you here, నేను మీకు చెప్పబోతున్నాను ఇక్కడ. God will not allow you to do sin deliberately. నువ్వు నిజమైన దేవుని బిడ్డవైతే పాపం చేయడానికి దేవుడు నీకు అవకాశం ఇవ్వడు, అనుమతించడు. Jonah, you know the story of Jonah. యోనా సంగతి మనకు తెలుసు, ఆ కథ తెలుసు. God asked him to go to Nineveh, నినివేకి వెళ్ళమని దేవుడు చెప్పాడు. but he took the freedom to go to Tarshish. అయితే తాను ఒక స్వేచ్ఛ తీసుకున్నాడు దేనికి? తరీషుని వెళ్ళడానికి. He just wants to go because God asked him to go. దేవుడు చెప్పమన్నాడు కాబట్టి వెళుతున్నాడు అంతే. But he took the freedom of choice. తాను స్వేచ్ఛను ఎక్కడ వినియోగించుకుంటున్నాడు? He headed to Tarshish. తర్షీషుకి వెళ్ళడానికి. But what happened? ఏం జరిగింది? God never allowed him. దేవుడు అనుమతించలేదు. Beloved, I want to tell you, ప్రియులారా, నేను చెప్పగలుగుతున్నాను, the true freedom నిజమైన స్వాతంత్రం is not going back to the slavery. తిరిగి బానిసత్వానికి దాసత్వానికి వెళ్ళడం So కాదు. the second purpose of your calling is your call to liberty. రెండవ ఉద్దేశం ఏమిటంటే పిలుపులో స్వతంత్రులుగా ఉండడానికి పిలుపు. Come to the third purpose. మూడవ సంకల్పం చూద్దాం. Turn with me to 1 Peter chapter 2 and verse 9. మొదటి పేతురు 2వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. 1 Peter chapter 2 and verse 9. మొదటి పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజుల న్యాయ సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. You're called out of darkness into the marvelous light. మనము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలువబడ్డాం. Called out of the darkness into the marvelous light. మనము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడ్డాం. The third area, purpose of our calling. దేవుని సంకల్పంలోని మూడవ కారణం ఇది. Why did God call us? దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? Not to be in darkness again, చీకటిలో తిరిగి జీవించడానికి కాదు, but back to the marvelous light, or into his marvelous light. దేవుని యొక్క ఆశ్చర్యకరమైన వెలుగులోనికి రావడానికి. 1 Timothy chapter 6 and verse 16 says, మొదటి తిమోతి 6:16 మనం గమనిస్తే, a
ప్రభు ఇలాగూ సెలవిచ్చాడు. He is dwelling in an unapproachable light. సమీపింపగల తేజస్సులో ఆయన మాత్రమే అమరత్వం గలవాడ నివసిస్తున్నాడు. Unapproachable light. సమీపింపరాని తేజస్సు. So that is God. అది దేవుడే. Nobody could face him. ఆయన ఎవరు ఎదుర్కొనలేరు ముఖాముఖిగా. In the Old Testament, Moses wanted to see him. పాత నిబంధనలో మోషే ముఖాముఖిగా ఆయన చూడగోరాడు. He attempted that several times. చాలాసార్లు అది చెప్పబడింది. And one occasion the Lord said, "You cannot see my face, you can just see my back after I pass." ఒక సందర్భంలో ప్రభు చెప్పడం కూడా జరిగింది, నా ముఖాన్ని చూడలేవయ్యా, నేను వెడుతోడుగా వెనకతట్టుగా చూడాలి. God hit him in the cleft of the rock and God passed, and after he passed he said, "You can just have a glimpse from the back." ఒక బండ చాటున మోషేను వచ్చి తాను వెళ్ళిపోతుండగా ఆ వెనుక భాగాన్ని వెనుక తట్టు నుండి చూడని. If someone would see the Lord face to face and still lives, that is a wonder. ఒకవేళ ముఖాముఖ దేవునికి బతికి ఉన్నాడంటే అది ఆశ్చర్యకరమైన సంగతి. Moses went on Mount Sinai and met the Lord, and the Lord gave him the commandments. మోషే కొండ మీదకి వెళ్ళాడు. ఆ కొండ మీద దేవుడు తనకు ఆజ్ఞలు ఇచ్చాడు. And when he came back, the people could not see Moses' face because he was spending time with God. మోషే కొండ నుండి దిగి వచ్చినప్పుడు దేవుని మహిమ తన మీద పడగా తన ముఖాన్ని ప్రజలు చూడలేకపోయారు. In the book of Isaiah we read that the Lord enthroned and the heavenly beings covering their face with two, covering their feet with two, and flying all the time. యెషయా గ్రంథంలో మనం చూస్తాం, దేవుని వెలుగును చూడలేక దూతలు మరి రెక్కలతో తమ ముఖాన్ని కప్పుకున్నారు. Unapproachable light. ఏంటది? సమీపింపరాని తేజస్సు. That is where he was living. అక్కడ ఆయన నివసిస్తున్నాడు. Nobody could come directly to the most holy presence of God. అత్యంత పవిత్రమైన ఆ ప్రదేశానికి ఎవరు సమీపింపలేరు. Today I want to tell you, my beloved, ప్రియులారా, ఈ రోజు నేను మీకు చెప్పబోతున్నాను, you being the member of the New Testament church, మనం నూతన నిబంధన సంఘ విశ్వాసులం. you have the access and the confidence directly to come to the most holy presence of God. అతి పరిశుద్ధమైన ఆ స్థలానికి ప్రవేశించడానికి దేవుడు మనకు అనుమతి ఇచ్చాడు. That is the privilege you have received. మనకు లభించిన గొప్ప ప్రయోజనం అది. That is one side of it. అయితే ఒక ప్రక్క మాత్రమే. We will come to his presence one day. ఒక రోజు ఆయన సన్నిధికి వస్తాం. But at the same time we need to practically understand one factor. అయితే ఇక్కడ మనం అభ్యాసపూర్వకంగా ఒక సంగతి గ్రహించాలి. We are called out of darkness. మనము చీకటిలో నుండి పిలువబడ్డాం. We are no more to live in the darkness. తిరిగి చీకటిలోకి వెళ్ళడానికి వీలు కాని వాళ్ళం. There cannot be any deeds of darkness in our life again. మన జీవితంలో తిరిగి గతంలో ఉన్న అనుభవం రావడానికి వీల్లేదు. We are called into the light. మనం వెలుగులోనికి వెళుతున్నాం. And today our business is ఈ రోజు మన పని ఏమిటంటే to be radiating that light. ఆ మహిమను మనం బయలుపరచాలి. The moon does not have any light of its own. ఈ చంద్రుడు స్వయం ప్రకాశుడు కాదు. But on a full moon day you will see everything is bright around. అయితే ఈ పున్నమి నాడు గొప్ప వెలుగుగా ఉండడం మనం చూస్తాం. Now where does it get the light? ఈ పున్నమి నాడు చంద్రునికి ఆ వెలుగు ఎందుకు వచ్చింది? It is only radiating the light received from the sun. సూర్యుని నుండి తాను పొందిన వెలుగు కాంతి పున్నమి. I want to tell you this morning, my dear brothers and sisters, నా ప్రియమైన సహోదరి సహోదరులను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. your business and my business today is to radiate the light of the Lord Jesus to this world. నీ పని నా పని ఈనాడు ఏమిటంటే ప్రభువైన యేసుక్రీస్తు మహిమను మనము బయలుపరచాలి. The Lord Jesus said, "I am the light of the world." ప్రభు అన్నాడు, నేను లోకమునకు వెలుగును అన్నాడు. John testifies, he is the true light. ఆ యోహాను సువార్త చెప్పాడు, ఆయన నిజమైన వెలుగు అని ప్రకటించాడు. And he looked at his disciples and said, శిష్యులను చూచి అన్నాడు, "You are the light of the world. లోకానికి మీరు వెలుగుగా ఉన్నారు. You are the light of the world." లోకానికి మీరు వెలుగు. After some days, ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత I will be risen to heaven, taken up to heaven. నేను మరణించి పునరుత్థానుడై పరలోకానికి వెళ్తాను. I will be at the right hand of my Father. నేను తండ్రి కుడి పార్శ్వమున ఉంటాను. Now you are here on the earth. మీరు ఇక్కడే ఉంటారు. If the world has to see today, ఈ రోజు మీరు లోకాన్ని చూస్తుండగా you are the light of the world. మీరు లోకానికి వెలుగుగా ఉన్నారు. You should radiate the light of the Lord. తండ్రి వెలుగును మీరు ప్రతిబింబించాలి. That is what we are called for. అందుకు మనం పిలువబడ్డాం. Today my business and your business, ఈ రోజు నా బాధ్యత ఏమిటంటే to radiate the light of the Lord to the world around. లోకానికి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కాంతి రేఖలను మనం ప్రసరించేలా చేయాలి. Called out of the darkness into his marvelous light. అంటే వెలుగులోనికి చీకటిలో నుండి పిలువబడ్డాం.
Now let me come to the fourth factor, the purpose of our calling. ఈ యొక్క పిలువబట్టలో 4వ సంకల్పం. Turn with me to the book of 1 Timothy chapter 6 and verse 12. మొదటి తిమోతి 6:12 చూద్దామండి. 1 Timothy chapter 6 and verse 12. మొదటి తిమోతి 6:12 విశ్వాస సంబంధమైన మంచి పోరాడము నిత్య జీవమును చేపట్టుము, దాని పొందుటకు నువ్వు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటివి. You are called to fight the good fight of faith. మంచి పోరాడడానికి పిలువబడ్డా. The fourth purpose of your calling. 4వ సంకల్పం, 4వ కారణం. Now note that verse very carefully. ఈ వచనాన్ని మీరు శ్రద్ధగా గమనించాలి. It doesn't say that you are called to fight. అంటే దీన్ని మీరు అర్థం పోట్లాడడానికి పిలువబడ్డం కాదు పోరాటం అంటే. There are a lot of fights today in the Christian ఈ domicile. రోజుల్లో క్రైస్తవ సంఘాల్లో పోరాటాలు చూస్తున్నాం. Everywhere you see fights. చాలా చోట్ల, ఇంకా అనేక చోట్ల Fights among the believers. విశ్వాసుల మధ్య పోట్లాట, Fights among the evangelists. సువార్థికుల మధ్య పోట్లాట, Fights within the assembly. సంఘాల లోపల పోట్లాట, Between the assemblies. సంఘానికి మధ్య పోట్లాట, Between the churches. సంఘాలకు మధ్య Everywhere fight. ఈ పోట్లాట ఉంది. Now the Bible never says that you are called to fight. ఈ పోట్లాట పిలవడం కాదు ఇది. It so clearly says you are called to fight a good fight. మంచి పోరాటానికి పిలువబడ్డా. Good fight. మంచి పోరాటం. So there is a difference between the fight and the good fight. మంచి పోరాటానికి సాధారణ పోరాటానికి తేడా ఉంది. Beloved, I want to tell you here. ప్రియులారా, నేను ఇక్కడ చెప్పగోరుతున్నా, We must stop fighting and start fighting a good fight. పోట్లాట మానుకొని మంచి పోరాటం. Who should certify that the fight is good? ఇది మంచి పోరాటం అని ఎవరు నిర్ధారిస్తారండి? God should certify that. ప్రభువు నిర్ధారిస్తాడు. Not the elders of my assembly. సంఘ పెద్దలు కాదు, Not the preachers of our community. సంఘ బోధకులు కాదు. God should say this is a good fight. దేవుడే ఇది మంచి పోరాటం అని నిర్ధారిస్తాడు. The good fight the Bible is talking about is a spiritual battle. మంచి పోరాటం అని చెప్తున్నది బైబిల్ అదేమిటంటే ఆత్మ సంబంధమైన పోరాటం. Paul says in 2 Timothy chapter 4 and verse 7. 2వ తిమోతి 4:7 పౌలు చెప్తున్నాడు, I have fought the good fight. నేను మంచి పోరాడి తిని I kept the faith and finished the race. విశ్వాసమును కాపాడుకొని నా పరుగు కడముట్టించింది. A whole lifetime he has completed and is ready to depart now. జీవితమంతటిలో ప్రభు తనకిచ్చిన పనిని చక్కగా నిర్వర్తించి ఆయన వెడలిపోవడానికి సిద్ధంగా I ఉన్నాడు. want to tell you, beloved, here. ప్రియులారా, నేను ఒక సంగతి చెప్పగోరుతున్నా. He was fighting through the life. జీవితం అంతా పోరాటమే. He fought with many circumstances of life. అనేక సందర్భాల్లో పోరాటాన్ని అనుభవించాడు. But he never fought with a co-believer or a co-servant of God. అయితే సహసేవకులతో సహ విశ్వాసతో పోరాడిన వాడు కాదు. He had a lot of fight in his life. తన జీవితంలో అనేక రకాల పోరాటాలు In ఎదుర్కొన్నాడు. Ephesians chapter 6, he talks about the fight with the evil one. ఎఫెసీయుల పత్రిక 6వ అధ్యాయం అంటున్నాడు, ఆయన దుష్టులతో పోరాడాడు. He talks about the spiritual warfare there. ఆత్మ సంబంధ పోరాట ప్రస్తావన తెచ్చాడు. From the time the Lord called him and separated him, తన్ను పిలిచిన నాటి నుండి పౌలు to the end of his life, తన జీవిత ముగింపు he is taking a stock of his life and looking into that. ఆ పోరాట కోణంలోనే జీవితాన్ని How did I fight? నేను ఎలా పోరాడాను. He takes a flashback of the history of his life. తన జీవితంలో పోరాట నేపథ్యాన్ని ఒక్కసారి చూసుకున్నాడు. My dear brothers and sisters, నా ప్రియమైన సహోదరులు, my dear co-workers and the preachers, నా సహసేవకులారా, సహబోధకులారా, my dear elders and the evangelists, నా ప్రియమైన పెద్దలారా, సువార్థికులారా, if you have time, మీకు సమయం ఉంటే take a little time when you go back home. ఇంటికి వెళ్ళిన కొంత సమయాన్ని కేటాయించండి. From the day you are born again, నీవు తిరిగి జన్మించిన నాట నుండి, from the time the Lord called you to the ministry, ప్రభు నిన్ను సేవలోనికి పిలిచిన నాటి until today, నేటి వరకు what are the fights that you have fought? నువ్వు ఎలాంటి పోరాటాన్ని చవిచూచావు. Each time you fought, నువ్వు పోరాడినప్పుడల్లా what was your fight? నీ పోరాటం ఏ పోరాటం అయింది? I fought with the co-workers. సహా విశ్వాసులతో పోరాడా, I fought with the elders. పెద్దలతో పోరాడా, I fought with the other assemblies. ఇతర సంఘస్థులతో I పోరాడా, fought with the evangelists. సువార్థికులతో పోరాడా, I fought with my neighbors. ఇతర పొరుగు వారితో I పోరాడా, fought with my wife. లేక భార్యతో పోరాడా, I fought with my children. పిల్లలతో పోరాడా, I fought with my colleagues. లేక సహ ఉద్యోగులతో పోరాడా. Is that all the fight that he can list down today? ఎవరితో పోరాడామో జాబితా తయారు చేయి. Paul looked into his life. పౌలు తన జీవితం లోపలికి చూసి All the fights that he had in his life. తన పోరాటాలన్నీ ఒక్కసారి గుర్తుకొచ్చాయి. He didn't have any of these type of fights in his life. ఈ తరహా పోరాటాలు తన జీవితంలో
మంచి పోరాటం I fought a good fight. మంచి పోరాటం I want to tell you, my dear brothers and నేను sisters, మీకు చెప్పబోతున్నాను ప్రియులారా, fight the good fight of faith. విశ్వాస సంబంధమైన మంచి పోరాటాన్ని You పోరాటం. are called to fight the good fight of faith. నీవు విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడడానికి పిలువబడ్డా. Fight for the faith. విశ్వాసముతో పోరాటం. And the fight for the faith must be by faith. విశ్వాసము ద్వారా విశ్వాసముతో పోరాటం. You cannot fight for the faith using your muscle power. కండబలాన్ని వాడి విశ్వాసంతో పోరాటం కాదు. You cannot fight for the faith using your money power. మన ధనబలాన్ని వినియోగించి విశ్వాసంతో పోరాటం కాదు. You cannot fight for the faith using your manpower. మన యొక్క మంది బలాన్ని చూసుకొని పోరాటం కాదు. The fight for the faith must be by faith alone. విశ్వాస పోరాటం విశ్వాసంతోనే ఉండాలి. I want to tell you. నేను మీకు చెప్పబోతున్నాను. The fourth purpose of our calling, పిలుపు వెనుక ఉన్న 4వ కారణం లేక సంకల్పం, to fight a good fight. మంచి పోరాటం పోరాటానికి పిలువబడ్డా. Fifthly, come to me, 2 Timothy chapter 1 and verse 9. 5వదిగా 1 తిమోతి 1:9 అండి. 2 Timothy 1:9. Yeah. 2 తిమోతి 1:9. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పం బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహపడినది, క్రీస్తు యేసును మన రక్షణ ప్రత్యక్షత వలన బయలుపరచబడినది అయిన తన కృపను బట్టి మనం రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచారు. Who has called us with a holy calling. పరిశుద్ధమైన పిలుపు 5వ సంకల్పం. The fifth factor, you are called with a holy calling. పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచాడు. Now in 1 Peter chapter 1 and verse 15, Peter writes, 1 పేతురు 1:15 పేతురు ఇలాగ రాశాడు, He who called you is holy. నిన్ను పిలిచిన వాడు యోగ్యుడు కనుక Be holy, for I am holy. ఆయన పరిశుద్ధై ఉన్నారు కనుక మీరు పరిశుద్ధులై ఉండడానికి So కోరుతున్నారు. the holiness of God is compared with the holiness of our calling. దేవుని పరిశుద్ధతతో మన పిలుపు పరిశుద్ధత పోల్చబడింది. We cannot be as holy as God himself is. దేవునితో సమాంతర పరిశుద్ధత మనం కలిగి ఉండలేము. But the reason why we are called, అయితే మనం పిలువబడిన పిలుపు నేపథ్యం కారణం ఏమిటంటే that we must be holy because the one who called us is holy. మనం పరిశుద్ధులుగా ఉండాలి. మనం పిలిచిన వాడు పరిశుద్ధుడు. The difference between the holiness of God and our holiness, దేవుని పరిశుద్ధతకు మన పరిశుద్ధతకు ఉన్న తేడా ఏమిటంటే God's holiness is constant and perfect in itself. దేవుని పరిశుద్ధత నిశ్చలమైంది, సంపూర్ణమైంది. It doesn't increase day by day. అది పెరగడం తరగడం ఉండదు. It doesn't even come down any day. తరగడం ఉండదు. That is of an eternal nature. అది నిత్యత్వ స్వభావం. He is the same yesterday and today and forever. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. The same. ఏకరీతిగా. That is God's holiness. అది దేవుని పరిశుద్ధత లక్షణం. But our holiness, మన పరిశుద్ధత we are growing towards the confirmation, the image of Him. దేవుని మహిమ రూపానికి సమరూపానికి మనం పెరుగుతున్నాం. Our holiness, మన పరిశుద్ధత the primary level is the positional holiness. ప్రారంభ స్థాయి స్థితికి సంబంధించిన We పరిశుద్ధత. are all called to be holy. మనం పరిశుద్ధంగా ఉండాలని పిలువబడ్డాం. But there is a practical holiness that we need to keep in our lives. అయితే అభ్యాసపూర్వకమైన పరిశుద్ధత మనం కలిగి ఉండాలి. Now what is the practical holiness? ఏమిటి అభ్యాసపూర్వక పరిశుద్ధత? Day by day I am becoming holier and holier. రోజులు గడుస్తున్న ఏ రోజు కా రోజు పరిశుద్ధతలోనికి ఎదగడం. The Christian practical holiness does not come overnight when you accept the Lord. క్రైస్తవ సహజ పరిశుద్ధత మన స్వభావాన్ని బట్టి వచ్చేది కాదు. That is being changed day by day. మనం రోజు రోజు మారుతుండగా ప్రభు రూపానికి వస్తుంది. We are called with a holy calling. మనం పరిశుద్ధ పిలుపు పొందినవాడు. And we have this responsibility of keeping up that holiness. ఆ పరిశుద్ధత మనం కలిగి ఉండడం మన బాధ్యత. Holy calling. పరిశుద్ధ పిలుపు. How holy are we? పరిశుద్ధ పిలుపు. Beloved, holiness is not a tradition. పరిశుద్ధత ఒక ఆచారం కాదు. If we confess our sins, He is faithful and just and will forgive our sins and cleanse us from all unrighteousness. మనము మన పాపాలను ఒప్పుకునేలా ఆయన మరి మన పాపాలను క్షమించి మనం పరిశుద్ధులుగా చేస్తాడు. Sin is there in us. మనలో పాప స్వభావం ఉంది. When John writes his epistle in
in 1 John chapter 1 verse 8 and verse 10, he says, if anyone says there is no sin in him, he is deceiving himself and making God a liar. మొదటి యోహాను సువార్త యోహాను పత్రిక మొదటి అధ్యాయంలో 8:6 మనం చూస్తే మనలో పాపం లేదని చెప్పుకుని మనం దేవుని అబద్ధికులుగా చేద్దామని అంటున్నాడు. So there is sin in man. పాప స్వభావం మానవులో ఉంది. The whole nature is still in us. అలాంటి స్వాభావిక పాప స్వాభావిక మనలో ఉన్నది. But try to overcome that. అయితే ఆ స్వభావాన్ని దాటి రావాలి. The fifth purpose of your calling, you're called with a holy calling. Keep up that holiness. ఐదవ సంకల్పం ఏమిటంటే పరిశుద్ధుడుగా ఉండడానికి పిలువబడ్డాం, పరిశుద్ధత కాపాడుకోవాలి. Number 6. ఆరవ సంకల్పం. Turn with me to 1 Peter chapter 2 and verse 21. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీకు బాధపడి మీరు తన అడుగుజాడలను నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. For this you were called, because Christ also suffered for us. మీరు పిలువబడ్డారు దేనికి? క్రీస్తు శ్రమపడ్డాడు, ఆ శ్రమలలోనే మీరు పిలువబడ్డారు. If you read the previous verse, it talks about how Christ endured the suffering. ఆ ముందు వచనం చదివితే ప్రభు ఎలాగూ శ్రమలను సహించాడు రాయబడి. And then it says, for this you are also called. ఆ శ్రమల వైపుగా పిలువబడ్డారు అని అంటున్నాడు. So the sixth purpose of our calling is to follow his steps by suffering. మనం శ్రమపడుట ద్వారా ఆయన అడుగుజాడలో నడవాలి, అందుకు పిలువబడ్డాం. Follow his steps by suffering. ఆయన తన అడుగుజాడలను నడుచుకొనున్నట్లు. Christian life is not a bed of roses. క్రైస్తవ సహజ విశ్వాస క్రైస్తవ జీవితం అది పూలపాన్పు కాదు. I want to tell you here, నేను చెప్పగలుగుతున్నా, it is not a comfortable life that we are called to. విశ్వాసంగా ఉండడం సౌకర్యవంతమైన జీవితాన్ని కోరుకోవడం కాదు. Suffering is the part of the Christian's right from its inception. శ్రమించడం అనేది ప్రభువుని తీర్మానం చేసిన రోజు నుండి ప్రారంభించే ఒక ప్రక్రియ. Many people think only after the BJP government came in center Christians are suffering. కేంద్రంలో బీజేపీ వచ్చింది కాబట్టి క్రైస్తవ హింసలు చేయగల లేదా హింసలు ఉండవు అనుకుంటున్నారు చాలా మంది. No, beloved, it is not because BJP is ruling. బీజేపీ పరిపాలన ఉంది కాబట్టి మనకు కష్టాలు రావడం కాదు. Anybody ruling, Christians always had suffered right from the history. పరిపాలించేది ఎవరైనా చరిత్ర చెప్పేది ఏమిటంటే ఇవి విశ్వాసం ప్రారంభం నుంచి కష్టాలు. Even before the constitution was framed, even before India received freedom, Christians had sufferings. భారతదేశానికి స్వాతంత్రం రాకముందు, రాజ్యాంగ చట్టాన్ని ఇంకా సిద్ధం చేయకముందు నుంచి కూడా క్రైస్తవులు భారతదేశంలో కష్టపడుతూనే ఉన్నారు. That is why the Lord Jesus says, in this world you will have trouble. అందుకే ప్రభు అన్నాడు, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును అన్నాడు. And he had troubles. మనకు శ్రమలు సహజం. He had troubles, the Lord had troubles. ప్రభు శ్రమించాడు, And we have troubles. మనకు కూడా శ్రమ. Look at the history of the early apostles. ఆది కాలపు విశ్వాసాల చరిత్ర చూడండి. How they suffered. వాళ్ళు ఎంత శ్రమ పడ్డారు. They were martyred. వాళ్ళు హతసాక్షులయ్యారు. Killed and murdered. వాళ్ళు చంపబడ్డారు. The early believers were persecuted. ఆది విశ్వాసులు బహుహింసల పాలయ్యారు. They were imprisoned. వాళ్ళు బంధించబడ్డారు. We see the Christians from century 1 around the world are suffering. ప్రారంభ శతాబ్దము నుండి నేటి వరకు క్రైస్తవులు హింసించబడుతూనే ఉన్నారు. Actually, if you take the overall situation, the global situation of the Christian faith, ఈ విశ్వవ్యాప్తమైన విశ్వాసాన్ని మనం గమనిస్తే we see persecution is there more severe than India in some other countries. భారతదేశంలో ఉన్నటువంటి శ్రమల కంటే కూడా ఎక్కువగా ఇతర దేశాల్లో నమోదవుతున్నాయి కష్టాలు. There's so much of persecution. చాలా విపరీతమైన శ్రమ. But what does the Bible say? బైబిల్ ఏం చెప్తున్నది? You are called to follow his steps by suffering. ఆయన అడుగుజాడలో నడుచుకున్నట్లుగా శ్రమలకు మనం పిలువబడ్డాం. Paul says in Philippians chapter 3 and verse 10. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:10లో పౌలు అంటున్నాడు, I want to know him and the fellowship of his sufferings. ఆయన శ్రమలను ఎరుగు నిమిత్తం అంటున్నాడు. Paul knew Christ. ఆయన పౌలు అంటున్నాడు, But he says, I also want to know the fellowship with his sufferings. ఆయన శ్రమల సహవాసిగా ఉండడానికి అని అంటున్నాడు. Knowing the sufferings of him. ఆయన శ్రమలను ఎరుగు నిమిత్తం. I want to tell you, my dear brothers and sisters. నా ప్రియమైన సహోదరి సహోదరులను చెప్పగోరుతున్నాను. Sufferings is something that is naturally inherited by the Christians. క్రైస్తవులకు అవి శ్రమలు స్వాస్థ్యముగా ఇవ్వబడ్డాయి. And we are called to that. మనం అందుకు పిలువబడ్డాం. But what is the console? ఏమిటి ఆదరణ ఇక్కడ? It
is only for a short time. ఆ ఈ శ్రమల కాలము కొంచెము. We may be thinking 70 years, 80 years, 90 years of life we have to suffer. 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80, 90 ఏళ్ళు ఇలా కష్టపడుతూ కొనసాగాల అనుకో. Remember that is a preparation for the eternal life. నిత్య జీవార్థమైన స్థితికి ఇవి సిద్ధపాటు. If you compare this short life to the eternal life that we are going to inherit, ఈ కొద్ది కాలము శ్రమల జీవితాన్ని మనం పొందబోయే నిత్యత్వంతో పోల్చుకుంటే I want to tell you this is just nothing. ఇవి అసలు ఎన్నికకు రానివి అని చెప్తున్నా. This is a small thing, a fraction. ఇవి అల్పమైనవి. We are called to suffer. మనము శ్రమించుటకు పిలువబడ్డాం. That is our calling. అది మన పిలుపు నేపథ్యం. Recognize that and commit yourself to that. దాన్ని మనం గుర్తించాలి. ఈ శ్రమలకు మనం ఇష్టపడాలి. Finally,